నిజామాబాద్ కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పిల్లలకు అందుతున్న కాస్మోటిక్ చార్జెస్, పిల్లల అటెండెన్స్, పౌష్టికాహారం, ఆడిట్ వివరాలను తనిఖీ చేశారు. ఏసీబీతో పాటు లీగల్, మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందే హాస్టల్లో సోదాలు చేసి కొన్ని శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి, నిజామాబాద్ కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. అయితే ఇటీవల మున్సిపల్ కి సంబంధించిన రెవెన్యూ అధికారి సోదాలు నిర్వహించి 6 కోట్ల వరకు సుమారు నగదుతో పాటు ఇతర విలువైన డాక్యుమెంట్లను స్వాధీనపరుచుకున్నారు. అయితే మరోమారు ఈ రోజు నగరంలోని కోటగల్లి ఎస్సీ హాస్టల్లో తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హాస్టల్ కు సంబంధించి పిల్లలకు అందుతున్న కాస్మెటిక్ చార్జెస్, పిల్లల స్ట్రెంత్, పౌష్టికాహారం, ఆడిట్ వివరాలను ఇప్పటికైతే సేకరిస్తున్నారు. అయితే ఎస్సీ హాస్టల్ కు సంబంధించి ఏవైతే బిల్లుల్లో అవకతవకలు జరిగినట్లుగా ఏసీబీ అధికారి శేఖర్ గౌడ్ వెల్లడించారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ దాడులు కొనసాగిస్తున్నట్టుగా పేర్కొన్నారు. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని తనిఖీ చేశారు, శాంపిల్స్ కలెక్ట్ చేశారు, ల్యాబ్ కు పంపిస్తున్నామని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఇప్పటికైతే నిజామాబాద్ జిల్లాలో వరుస దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అంజీ. తాగిట్